ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా పంచులతో ఫ్లయింగ్ కిస్సులతో 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ 10 లక్షలు సేవ్ చేసుకోవాలి. సో 5 ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్కి 40,000 క్లియర్. ఎస్, ముందు రావాలిగా, వచ్చేయండి. కట్ చేస్తే అసలు యాక్టర్స్గా మనం ఎన్నో చేస్తుంటాం. డైలాగ్ ఇస్తే డైలాగ్ చెప్పేస్తాం, డ్యాన్స్ ఇస్తే డ్యాన్స్ చేస్తాం, ఫైట్లు అంటే ఫైట్ చేస్తాం. అసలు బేసిక్గా నాకు నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, లైట్ తీసుకోవడం ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ అన్ యాక్టర్ అని. ట్రూ. చాలా మంది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి యాక్టింగ్ వద్దురా బాబు అనుకుని ఇది ఎంజీఆర్ గారితో కాంబినేషన్ అట. యాక్షన్, నువ్వు లోపలికి రావాలి సారు సెషన్లోకి వస్తారు, పోస్ట్ అనాలి. ఓకే సార్, రెడీ, ఒకసారి చూసుకుందామా, సార్ లేకుండా చూద్దాం. వాడు వచ్చాడు, సార్ మార్క్లోకి రాలే, మార్క్ అమ్మా, డైలాగ్ ఓకేనా, ఉన్న పోస్ట్కి డైలాగ్ ఓకేనా అంటున్నారండి. వాడికి టెన్షను, మార్కు, ఈ లోపల హడావిడి, ఈ కన్ఫ్యూజన్లో పెద్ద ఆయన వచ్చేసారు. వీళ్ళు రిహార్సల్ కరెక్ట్గా చేయలే. సో ఫైనల్ అయ్యా పెరిగారు వంతుతారు అన్నారు. ఎంజీఆర్ గారు అందరూ నమస్కారం పెట్టారు, పైకి వచ్చేసారు. ఈయనకి చెప్పారు, ఆయన వచ్చి సార్ అంటాడు, సార్ మీరు ఇది సార్ మీ మార్కు సెషన్లో వచ్చి చుట్టారు సార్. వాడు పోస్ట్ అంటాడు సార్. ఆ తర్వాత మీరు ఒక లుక్ ఇస్తారు, మనవాడు వెళ్ళి ఆ పోస్ట్ తీసుకో తర్వాత అది వీడికి ఆల్రెడీ టెన్షన్. కరెక్ట్ పన్ను పెరిగారు, ఫస్ట్ షాట్, మళ్ళీ ఆ రోజే పొద్దున ఫస్ట్ షాట్ అట, ఇప్పుడే కొబ్బరికాయ కొడుతున్నారు, 1 more తీసుకోకూడదు అని వీడిని మొత్తం బ్రెయిన్ అంతా వీడిని పిచ్చి పిచ్చిగా వీడిని చేస్తారు. యాక్షన్ చెప్పబోయే, యాక్షన్. సార్ వచ్చారు ఆయన, పేస్ట్ వాడు మార్కా లైటా కట్ చేస్తే హీరో ఓ ఎన్ఆర్ఐ సడన్ గా ఒకరోజు తన తాతయ్య ఓ ప్రాణాంతకమైన వ్యాధి వల్ల మరికొద్ది రోజుల్లో చనిపోతున్నాడన్న వార్త తెలిసి ఇండియాలో ఉన్న తన తాతయ్య దగ్గరికి బయలుదేరతాడు. కట్ చేస్తే హీరో తల్లిదండ్రులు, అత్త, బాబాయిలు కూడా వారి వారి కుటుంబాలతో సహా విదేశాల నుంచి ఇండియాకు వచ్చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ తమ తండ్రి ఆరోగ్యం ఏ సమస్య లేకుండా స్థిమితంతో ఉండడంతో తమ తండ్రి వారిని చూడటానికి అబద్ధం చెప్పాడేమో అని అందరూ ఆ పెద్దాయన మీద కోప్పడి మళ్ళీ విదేశాలకు తిరిగి వెళ్ళిపోతారు. కట్ చేస్తే తన కుటుంబ సభ్యులందరికీ హీరో ఓ గుణపాఠం నేర్పించి వారికి తమ తండ్రి యొక్క విలువ, గొప్పతనం ఏంటో గుర్తు చేసి వారిలో పరివర్తన తెప్పించి తన తాతయ్య చివరి రోజులను సంతోషంగా గడిపేలా అందరినీ తిరిగి ఒక్కటి చేస్తాడు. వండర్ఫుల్ ఫిలిం. ఎస్, టైటిల్ ఏంటి? ప్రతిరోజు పండగ. కరెక్టే, దానికి బజన్ ఒక్కర్లేదు. అంటే ఎదురుగా తిండి పెట్టారు కదా సార్, ఆ తిండి ధ్యాసలో ఉంది. టైటిలే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఏంజిల్ ఆర్నాగా నటించింది ఎవరు? ఏంజిల్స్ అయితే వదలవుగా. ఎనీ డౌట్? పడిపోయింది కౌంటర్. రాశి ఖన్నా గారు. రాశి ఖన్నా రైట్ ఆన్సర్. రెడీ? మరి రెండో క్వశ్చన్ కి, ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? తమన్ గారు. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో సింక్ బ్రదర్స్ గా నటించింది ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు, రఘుబాబు గారు. చెప్పానా ఒకసారి ప్రేమ ఎక్కువైపోతే మాకు 40,000 ఇవ్వాలని ఆయనకి ఫీలింగ్. ఇచ్చేనా అన్న? నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. తను మాకు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఏంటి ఈనాటి బంధం ఏనాటిది? అజయ్ అండ్ సత్యం రాజేష్. ఓ ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో సత్యరాజు గారి పాత్ర పేరేమిటి? రఘురామయ్య గారు. రఘురామయ్య రైట్ ఆన్సర్.
సినిమా దర్శకుడు ఎవరు? ఎస్. మారుతి గారు. మరి అంత స్పీడ్ గా ఉంటే మీరు మారుతి గారు. రైట్ ఆన్సర్. ఐదు అయిపోయాగా? అయిపోయినా అయిపోయింది. రాశి కన్నా అది మర్చిపో నువ్వు. ఏం టైమింగ్ స్వామి ఇది. అదొకటే కనెక్ట్ అయింది. ప్లీజ్ శ్వేత, నీ 10 లక్షలతో పాటు ఇప్పుడు 80,000 ప్లస్ అయింది. Yes. సో 10,80,000. అండ్ కౌశిక్ అన్నా స్టిల్ 8,80,000. వచ్చాడు మీ ఇద్దరు. కట్ చేస్తే హీరో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మధ్య తరగతి యువకుడు. ఓ చిన్న యాక్సిడెంట్లో అతనికి హీరోయిన్తో పరిచయం అవుతుంది. ఆమె ఓ మొబైల్ స్టోర్లో పనిచేస్తుందని తెలుసుకున్న హీరో రోజు ఏదో ఒక సాకుతో హీరోయిన్ని కలవడానికి ఆ స్టోర్కి వెళ్తుంటాడు. కట్ చేస్తే హీరో చెల్లెలకి కాబోయే వ్యక్తికి విలన్కి మధ్య ఉన్న ఓ గొడవలో వారి మధ్య సంధి కుదర్చడానికి హీరో వారిని గ్రానైట్ ఫ్యాక్టరీకి రమ్మంటాడు. అనుకోకుండా అక్కడ జరిగిన గొడవలో విలన్ చనిపోగా అందుకు కారకుడన్న నిందతో హీరోని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. కట్ చేస్తే జైలు నుంచి తిరిగి వచ్చాక హీరోయిన్ చనిపోయిందన్న వార్త తెలిసిన హీరో కృంగిపోతాడు. ఆమె చావుకి కారణమైన వారిని చంపి ఆడపిల్లల జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని గుణపాఠం చెప్పి చివరికి పోలీసులకు లొంగిపోతాడు. టైటిల్ ఏంటి? గుణ 369. ఎస్. తొలి పరిచయమా ఇది, తొలి పరవశమా ఇది. సో గుణ 369 ఇది ఒంగోలులోనే చేశారు షూటింగ్. అవును. ఓకే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? అనగా. అనఘా. రైట్ ఆన్సర్. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. మొత్తం తీసుకుంటారు 50 చాలు, మిగతా తీసుకో. మొదట్లో మనం ఇస్తాం సార్, తర్వాత అంతా గుంజుకుంటాం సార్. అంతేనా? అంతే. అక్కర్లేదు, నాకు రావాల్సింది నాకు చాలు. దెబ్బకి రిటర్న్ వచ్చేసింది. ఓకే గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? చైతన్ భరద్వాజ్ గారు. చైతన్ భరద్వాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ రాధా పాత్రలో నటించింది ఎవరు? సో పాపులర్ ఫిగర్ సార్ ఆయన. మంచి హైట్ ఉంటాడు. మోర్ దెన్ 6 feet. ఎవరు? కొంచెం చామన్ ఛాయ ఉంటుంది సార్ కొంచెం ఆయన. పేరు కావాల్సింది. వారిని పర్ఫార్మెన్స్. కౌశిక్కే నా మీద ప్రేమ అనుకున్నాను, మీకు ఇద్దరికి ప్రేమ ఎక్కువ అయిపోయింది. ఇద్దరు 40-40 ఇవ్వండి నాకు. ఆదిత్య మీనన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఆ నేరస్తులకి స్థావరం ఇచ్చే ఎస్ఐ పాత్రలో నటించింది ఎవరు? ఎస్ఏ పాత్రలో నటించింది సీనియర్ యాక్టర్. పేరు క్లారిటీ లేదు. నాకు మంచి ఫ్రెండ్. శివాజీ సార్. ఏ శివాజీ? శివాజీ రాజా సార్. నేను దేవుడు రా. శివాజీ రాజా. బా ఆ? నువ్వు దేవుడు బా. ఎందుకురా ఎందుకురా? నేను శివాజీ అన్నని అంట. శివాజీ రాజా ఫుల్ నేమ్ ఎట్లా పిలుస్తాను సార్? ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి? శివాజీ రాజా గారు. రైట్ ఆన్సర్. తీసుకోండి. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? నేను వైష్ణవ్ నొక్కింది. అర్జున్ జంధ్యాల గారు. అర్జున్ జంధ్యాల గారు. రైట్ ఆన్సర్. బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. సరే, పాప్కార్న్ తీసుకోండి పదండి. సో సుమిత్, కౌశిక్ 880, నువ్వు 880, వైష్ణవి 1040.
ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి శ్వేత లీడింగ్ విత్ 10,80,000.